నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. చిన్నగంజం మండలంలోని పెద్దగంజం గ్రామంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం వద్ద మంగళవారం రాత్రి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 32వ ఆరాధన ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆలయ కమిటీ వారు నిర్వహించిన కార్యక్రమంలో అశేష జన సందోహంతో మేళ తాళాల మధ్య ఉత్సవం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఆలయం వద్ద అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో స్వామివారి ఊరేగింపు ప్రధాన వీధుల్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి 56వ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పంట చేతికి అందిన తర్వాత గ్రామంలో తిరునాళ్లు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. తిరునాళ్లను పురస్కరించుకొని వేలాదిగా భక్తులు తరలివచ్చి పోలేరమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన జాతర కార్యక్రమంలో సిడిమాను ఉత్సవం, సిడి పెళ్లి కొడుకు కార్యక్రమం విశేషతను సంతరించుకుంది. తిరునాళ్ల సందర్భంగా ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన 3 విద్యుత్ ప్రభలు, కోలాటాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తులో ఏర్పాట్లు చేశారు.
బాపట్ల జిల్లా మాటూరు మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొనితల రోడ్డులోని సెల్ టవర్ పై ఇతర రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఎక్కి హల్చల్ చేయడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సంఘటనా స్థలానికి చేరుకొని అప్రమత్తంగా చర్యలు చేపట్టారు. చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది యువకుడిని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం అతనిని విచారించగా పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అతను మతిస్థిమితం కోల్పోయినట్లు భావిస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటనతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. దిగుతున్నాడు ఇప్పుడు బండి రైట్ కిందకి ఏమన్నా కొంచెం బండి రైట్ కిందకి జాగ్రత్తగా దిగుమా, జాగ్రత్తగా దిగు. చిన్నగా అక్కడంతా మంది కుర్రాళ్ళు పైకి వచ్చినా కానీ దెబ్బ పడకుండా ఇప్పుడు మిమ్మల్ని ఏమనలేదు కదా. చెప్పులే వాడికి చెప్పులే ఏం కాదు వాడు అమ్మ పిచ్చోళ్ళు వాడు పదండి. తీసుకురా బాయ్ తీసుకుంటా ఆటో ఆటో ఏ బాయ్ తమ్ముడు ఆటో తెలుగు వచ్చా నీకు? హిందీ వచ్చా తెలుగా? బాయ్ టాక్సీ వెళ్ళండి బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని జబ్బర్ కాలనీలో పోలీసులు విస్తృత స్థాయిలో కాటన్ సెట్స్ నిర్వహించారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పోలీసులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు కాలనీలో ఉన్న పలు వాహనాలను కూడా పరిశీలించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను, అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో గతంలో గంజాయి విక్రయం మరియు వినియోగానికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలను నిరంతరం పర్యవేక్షిస్తామని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జబ్బార్ కాలనీలో ఆర్డర్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చీరాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులందరితో కలిసి చేయడం జరిగింది.
సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో కలిసి ఈ గ్రామంలో అణువణువు ప్రతి ఇల్లు కూడా అనుమానాస్పద ప్రదేశాలు కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్య భాగంగా ఈ ఏరియా అనేది చాలామంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ స్థిరపడుతూ ఇక్కడ ఉన్న ఆక్వా పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నారు. చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇట్లా గంజాయి విక్రేతలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి, గంజాయి విక్రయం జరుగుతుందని చెప్పేసి కొద్దిగా సమాచారం ఉంది. అట్లాగే గతంలో కూడా గంజాయి అమ్ముతూ ఇక్కడ కొంతమంది పట్టుబట్టడం జరిగింది. దీంట్లో భాగంగా దీన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ జబ్బార్ కాలనీలో ఆపరేషన్ కాసో ఆపరేషన్ అంటే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేయడం జరిగింది. అట్లాగే ఇళ్ళు ప్రదేశాలు తనిఖీ చేస్తూ సరైన పత్రాలు లేని వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి ఏదైనా గంజాయికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే పోలీసుల వారికి తెలియజేయవలసిందిగా తెలుపుతుంది. పీజీ విద్యార్థుల జాతీయ సదస్సులో సమర్పించబడిన ప్రతి పరిశోధనాన్ని పత్రాన్ని ప్రచురించడం ద్వారా పీజీ మరియు పీహెచ్డీ విద్యార్థుల వినూత్న వ్యవసాయ ఆవిష్కరణలు వారి మేధ ప్రపంచానికి తెలుస్తాయని, ప్రభుత్వ విధానాలను చట్టాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించే పాలసీ మేకర్లకు దీని ద్వారా ఒక అవగాహన ఏర్పడుతుందని, తద్వారా వారు రైతాంగానికి మేలు చేసే నిర్ణయాలను తీసుకునేలా అవకాశం ఉంటుందని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ అన్నారు. వ్యవసాయ కళాశాలలో నిర్వహించబడిన పీజీ సదస్సు అనంతరం సమావేశంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 14 విశ్వవిద్యాలయాలకు చెందిన 810 మంది పీజీ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని వారి పరిశోధన పాత్రలను సమర్పించడం అభినందనీయమని అన్నారు. మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రమే కాదు దేశం వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయం ముఖ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు పరిశోధనలు జరిగినప్పుడే దేశ ఆహార భద్రతకి మన కార్యాచరణ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అటు కాలేజెస్, ఈ బోధన చేసే కాలేజెస్, వ్యవసాయ అగ్రికల్చర్ కాలేజెస్ ఒక ప్రముఖమైన భూమిక పోషిస్తున్నాయి. అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ఎంఎస్సీ కానీ పిహెచ్డీ కానీ స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నటువంటి కంటెంపరీ సమస్యని దృష్టిలో పెట్టి మారుతున్న వాతావరణం అవనండి, లేదా భూసార పరిరక్షణ అవనండి, యాంత్రీకరణ వైపు అవనండి, లేదా నికరాదాయం పెంచే విధానం అవనండి, లేదా పంటల మార్పిడి అవనండి, లేదా క్రాప్ ఇంటెన్సిఫికేషన్ అవనండి, లేదా విలువ ఆధారిత ఉత్పత్తులు అవనండి, ఇవన్నీ కూడా అలాగే ఇప్పుడు డిజిటల్ అగ్రికల్చర్ అవనండి, లేదా అడ్వాన్స్డ్ జోన్ టెక్నాలజీ అవనండి, వీటన్నిటి మీద ఒక మంచి సమస్యల్ని తీసుకుని వాటిని కనుక ఒక పరిశోధన పరంగా అంటే ఎంఎస్సీలోను పిహెచ్డీలో తీసుకున్నట్టయితే వాటి ద్వారా వచ్చేటువంటి ఫలితాలు మనకున్నటువంటి సమస్యల్ని తీర్చడానికి ఉపయోగపడుతూ దే కంట్రిబ్యూట్ అంటే వాళ్ళ వ్యవసాయానికి పరిశోధనకు వాళ్ళు కూడా కంట్రిబ్యూషన్ అవుతుంది. ఆ విధంగా ఏంటంటే మీ పరిశోధన స్థానంలో పరిశోధన చేయడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు కాలేజెస్లో స్టూడెంట్స్ చేత మేము ఎంపిక చేసే టాపిక్స్తో పరిశోధన చేయించి ఆ ఫలితాలు రాబట్టి రైతులకి అందజేయడం అనేది మరో ప్రధానమైనటువంటి మన పరిశోధనలు అవి ఒక పరిశోధన పత్రాలుగా పబ్లిష్ చేసినప్పుడే అది ప్రపంచానికి తెలుస్తుంది. అలాగే ఆ ఫలితాలను క్రోడీకరించి దాని విస్తరణ రూపంలో తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో ఈ పరిశోధనలో ఇప్పుడు మనకు అవసరాలను దృష్టిలో పెట్టి అంటే ఎవరైతే పాలసీ మేకర్స్ ఏ అవసరాలు ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశోధన చేయటం వల్ల గవర్నమెంట్ కానీ పరిశోధన పాలసీ మేకర్స్ నిర్దేశించినటువంటి అంశాల మీద ఇక్కడ పరిశోధన చేయడం ద్వారా రైతుకి యువతకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మన ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుని ప్రయారిటీస్ అనుసంధానం చేసుకుని ఇక్కడికి ఇప్పుడు చేయబోయేటువంటి పరిశోధనలు కూడా ఒక మార్గనిర్దేశకంగా ఈ వేదిక ఉపయోగపడుతుంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులో మైనర్ బాలిక వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. అమృతలూరు గ్రామానికి చెందిన యువకుడికి నగరం మండల పరిధిలో చిలకవారి గ్రామానికి చెందిన
బాలికకు అమృతలూరులో బుధవారం వివాహం చేస్తున్నారు. ఈ క్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎంపీడీఓ బి మారుతి శేషమాంబ, పోలీసులు గోపిరెడ్డి, సిడిపిఓ లక్ష్మీదేవి, సూపర్వైజర్లు నాంచారమ్మ, విజయలక్ష్మి కౌన్సిలింగ్ ఇచ్చి వివాహాన్ని ఆపేశారు. వారి వెంట అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. తీసుకున్నామండి వాళ్ళు. అమ్మ 10వ తరగతి చదువుతుంది. అమ్మాయి 16. ఈ ఇష్యూ గురించి ఇందాక మీకు కాల్ చేసింది, వాయిస్ వినపట్లేదు, మళ్ళీ మాట్లాడతానన్నా. వాయిస్ వినపట్లేదు. సెక్రటరీ గారిని పంపిస్తారని. రెడ్డి గారు గడువు ఏమైంది? రెడ్డి గారు అర్జెంటుగా ఏమో చెప్పుకుంటున్నాడు. అమ్మాయి చిన్న అమ్మాయి. ఆ అమ్మాయికి తర్వాత సాక్షాత్కారం పెట్టారు. తల్లిదండ్రులు కానీ మీరు కానీ అందరు కానీ కేసులు ప్రకారం అవసరమైతే సెక్షన్ ప్రకారం కూడా మీరు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి సమస్యలు ఫేస్ చేద్దాం. అర్థమైందా? ఆ అమ్మాయికి మెచ్యూర్ అవ్వాలి, మైండ్ అనేది మెచ్యూర్ అవ్వాలి. అమ్మాయి చదువుకోనివ్వండి, ఆడపిల్ల కాబట్టి రేపు ఉద్యోగాలు కూడా వస్తాయి, చక్కగా హ్యాపీగా బతకొచ్చు వాళ్ళు. ఏదో చిన్నపిల్లలతోటి వివాహం ఎందుకు చేయకూడదు మాట్లాడు, మీ తల్లిదండ్రులు కూడా చేయకూడదు. అమ్మాయిని చదువుకోనివ్వండి, ఆమె భవిష్యత్తు చాలా ఉంటుంది. ఆ పిల్లల్ని ఇబ్బందులు పెట్టించబాకండి. అది మా బాబు 18 తీసుకున్నాను. అది అమ్మాయిని చదువుకోనివ్వండి, అమ్మాయి భవిష్యత్తు కాస్త బాగుంటుంది. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే నివాస గృహాల వద్ద మురుగునీరు నిల్వలు కూడా పరిశుభ్రంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీళ్లు తాగాలని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరు మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీ నుండి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ వ్యక్తిగత మరుగుదొడ్లపై 2 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంపీపీ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ మండల గ్రామాల్లో ప్రజల, గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించి నివాస గృహాల్లో వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పంచాయతీ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఈ రోజు ఎస్పీఎం స్వచ్ఛ భారత్ మిషన్ కింద శిక్షణా కార్యక్రమం 2వ రోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి మరి మీకందరికీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే గ్రామాల్లో పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అనే విధంగా ఖర్చు చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువ ప్రచారం చేస్తుంది. ఇది తడి చెత్త, పొడి చెత్త ఈ మామూలుగా డస్ట్బిన్ ఇచ్చి వేరు చేసి దాన్ని బయటికి పంపించి దాన్ని మన వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్యూల్ పంపించి అక్కడ శుద్ధి చేసి మళ్ళీ వర్మీ కంపోస్ట్ కింద మరి ఆదాయం పెంచే మార్గంగా పంచాయతీకి కూడా జరిగింది. మీరు శ్రద్ధ పెట్టి ఎక్కువగా ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఈ మెయిన్ ఏంటంటే మనం డస్ట్బిన్లు ఇస్తున్నాం కానీ ఉపయోగం లేకుండా పోయింది చాలా వరకు. మీరు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. ఊరు బయట కోళ్ళను రోజు చెత్త చెదారంలో వేస్తున్నారు, అట్లా వేయకుండా కొంచెం శ్రద్ధ పెట్టి అయ్యింది కూడా చూసుకుని వారు పంచాయత్ సెక్రటరీలు ఎవరైనా పంపించి ఎవరెట్లయితే మరుగుదొడ్డి లేదో వెరిఫై చేయించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా అందరూ కలిసి వెళ్ళి చూసి వాళ్ళకి ఎస్టిమేట్ వేసి దానికి ఎస్టిమేట్ వేసి ఆ లిస్ట్ మాకు పంపిస్తే మేము పైకి పంపిస్తాము. వారికి 15,000 రూపాయలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మల విసర్జన అనేది బయటికి పోకుండా వాళ్ళు ఇంట్లోనే మరుగుదొడ్లు ఉపయోగించుకునేట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంది, పంచాయతీ కార్యదర్శి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే స్వచ్ఛ పదం అని కొత్తగా వచ్చింది. ప్రతి బుధవారము మెయిన్ రోడ్డుల్లో పక్కన వేస్తూ ఉంటారు చెత్త కుప్పల్లాగా. ఆ చెత్త కుప్పలన్నీ కూడా ఆ స్వచ్ఛ పదవ రోజు మాత్రం శానిటేషన్ వర్కర్లను తీసుకుపోయి
వాళ్ళందరి చేత ఎత్తించాల్సిన బాధ్యత మా సెక్రటరీదే కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి బుధవారం స్వచ్ఛ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేవారు వారి యొక్క బెనిఫిషియరీ ఐడి క్రియేట్ చేయవలసి ఉన్నది. ఆ బెనిఫిషియరీ ఐడి ఎంపీడీఓ గారి లాగిన్లో క్రియేట్ చేయటప్పుడు ఆ బెనిఫిషియరీ యొక్క ఆధార్ కార్డు అట్లాగే వారి యొక్క బ్యాంక్ పాస్బుక్ ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే మనం వాటికి సంబంధించి ఇక్కడ ఎంపీడీఓ గారి లాగిన్లో బెనిఫిషియరీ ఐడిని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మన గ్రామంలో ప్రతిరోజు స్వచ్ఛరథము మండలం మొత్తం పర్యటించడం జరుగుతుంది. ఆ స్వచ్ఛరథానికి ఆదివారం కూడా స్వచ్ఛరథం మన గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం వస్తుంది. అయితే స్వచ్ఛరథం శుక్రవారం ప్రభుత్వం హాలిడేగా ప్రకటించినందువల్ల శుక్రవారం రాదు. ప్రతి ఆదివారం కూడా మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మండలంలో నిర్దేశించిన గ్రామానికి స్వచ్ఛరథం వస్తుంది. కాబట్టి అది మీరు బాగా అవేర్నెస్ కల్పించి ప్రజలందరూ ప్రతి కుటుంబం మరుగుదొడ్లను కలిగి ఉండాలని కల్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కల్లపాలెం మండలంలో గత 2 రోజుల నుంచి జరిగిన పారిశుద్ధ్యం శానిటేషన్ పై జరిగిన శిక్షణ కార్యక్రమం ఈ రోజు ముగిసింది. అందులో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ప్రతి కుటుంబం మరుగుదొడ్లు కలిగి ఉండాలని, లేని వారు నిర్మించుకోవాలని స్థానిక ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పంచాయతీ కార్యదర్శులు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పర్యటన సర్వీస్ ఎన్నాళ్ళు ఉన్నాయి వాలంటీర్ ఇప్పటి వరకు మనకు కర్లపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అందరూ పంచాయతీ సెక్రటరీలకి అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్కి కూడా 3 days ట్రైనింగ్లో భాగంగా ఈరోజు కర్లపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి టాయిలెట్లు ఎలా ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి, ఇంకా ఎవరైనా కట్టుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, కట్టుకున్నటువంటి వాళ్ళు ఉపయోగిస్తున్నారా లేదా అనేటువంటిది దానిలో భాగంగా ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయబోయింది. దానిలో ఈ కర్లపాలెం పంచాయతీని విజిట్ చేయబోయింది. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని పాశవికంగా హత్య చేసిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి విలేకరి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని రక్షణ కల్పించాలి. జర్నలిస్టులకు ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన దుండగుని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. విలేకరిని నరికి చంపిన దుండగుని వెంటనే అరెస్ట్ చేయాలి. దుండగుని వెంటనే విలేకరిని నరికి చంపిన దుండగుని వెంటనే రక్షణ కల్పించాలి. విలేకరులకు రక్షణ కల్పించాలి. జర్నలిస్టులకు ప్రజల కోసం అంగపించి రక్షణ కల్పించాలి. జర్నలిస్టులకు ఇంకా మిత్రులందరికీ జైపీ మిత్రులారా, ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్క జిల్లా అయిన చిత్తూరు జిల్లా ఏబీ మండలంలోని ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి అతి కిరాతకంగా నరికి చెప్పిన రౌడీ చీటర్ నయంని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఈ రోజున జర్నలిస్టులకి రక్షణ లేకపోతే సామాన్య ప్రజా సంఘాల వాళ్ళకి చాటి ప్రజల సామాన్య మానవులకు రక్షణ ఉంటుందా మిత్రులారా? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విలేకరులకు జర్నలిస్టులకు మానవ రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఈ చిన్న విషయమైన పగలు రాత్రి లేకుండా కష్టపడేది ఒక జర్నలిస్టులే. అర్ధరాత్రి 2ంటికి జరిగిన సమస్య ఎక్కడ జరిగినా రోడ్డు మీదకి వచ్చి తిరిగేది బళ్ళు మీద వచ్చి అవసరమైతే నడుచుకుంటూ వచ్చి ఆ సమస్యని ఫోటోలు తీసి ప్రజలకి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రజలకు న్యాయం చేసేది ఏమంటే జర్నలిస్టులే. అలాంటి జర్నలిస్టులకే ఈరోజు నరికి చంపితే ఇక సామాన్య మానవులు మళ్ళాంటి ప్రజలకి మళ్ళాంటి ప్రజా సంఘాలకి రక్షణ ఉంటుందా మిత్రులారా? ఏదైనా ప్రజల కోసం పోరాడే మళ్ళాంటి కాదు ప్రజా సంఘాలు ఎక్కడ ఎవరికి రక్షణ ఉండదు. ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు మానవ ప్రాణ రక్షణ కల్పించాలి. ప్రతి ఒక్క జర్నలిస్టుకి విలేకరులు కూడా ఇప్పుడు చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి నరికి చెప్పిన ఆ కిరాతకుని కిరాతంగా శిక్షించాలి. అతను గురి తీయాలని దత్తపోయిన వాటి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల కోసం ఆయన పగులు రాత్రంగా కష్టపడే వ్యక్తులు అంటే ఒక జర్నలిస్టులే. ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఏదైనా జరిగినా వెంటనే ప్రజలకు తెలియపరిచి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరికించేది ఒక జర్నలిస్టులే. అలాంటి జర్నలిస్టులకి రక్షణ లేకపోతే సామాన్య మానవులకు రక్షణ ఉంటుంది మిత్రులారా. దీనిపై మా దత్తపోయిన పార్టీ దీన్ని మేము ఖండిస్తున్నాము.
ఆ కుటుంబానికి మా దత్తపద పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి. ఆంధ్రజ్యోతి విలేకరైన జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులకు అందరికీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.